ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సికి సంబంధించి ఒక బిగ్ అప్డేట్ రావడం జరిగింది. వెబ్‌సైట్‌లో డిఎస్సి కన్వీనర్ ప్రెస్ నోట్‌ను కూడా విడుదల చేయడం జరిగింది. ఆ ప్రెస్ నోట్‌ను ప్రధానంగా గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ పత్రికా ప్రకటన పారదర్శకంగా డిఎస్సి నియామకాలు అర్హులైన అభ్యర్థులు పారదర్శకంగా నియమించడమే ప్రభుత్వం యొక్క దృఢ సంకల్పం. మెగా డిఎస్సి 2025 పరీక్షలు పూర్తిగా నిర్దిష్ట షెడ్యూల్ ప్రకారం సాంకేతిక భద్రతతో నిర్వహించడం జరిగింది. టెట్‌కు సంబంధించినటువంటి మార్కులను తప్పుగా అప్డేట్ చేయడం వలన వాటికి సంబంధించిన సమస్యలు రాకుండా ఉండడం కోసమే అనేక మార్లు టెట్‌కు సంబంధించి మార్కులను కూడా సరిచేసుకోవడానికి డిఎస్సి అనేకసార్లు అవకాశం కల్పించినట్లుగా కృష్ణారెడ్డి కూడా తెలియజేయడం జరిగింది. ఈ డిఎస్ఐ నియామకాల్లో భాగంగా మొదటగా మెరిట్ లిస్టును విడుదల చేసి తర్వాత జోన్ ఆఫ్ కన్సల్టేషన్లోకి వచ్చినటువంటి అభ్యర్థులకు వ్యక్తిగత లాగిన్ ద్వారా కాల్ లెటర్ అందించడం జరుగుతుంది. అభ్యర్థులకు సంబంధించి ఫోన్కి మెసేజ్ పోవడం జరుగుతుంది. మరి అటు డిఎస్సి అధికారిక వెబ్సైట్లోను మరియు ఈ డిఈఓలకు సంబంధించినటువంటి పర్సనల్గా వారి యొక్క జాబితాను కూడా పంపించడం అనేటువంటి జరుగుతుంది. మరియు వాటితో పాటుగా ఎవరైతే అభ్యర్థులు ఎంపికైనారో వారికి నిర్ణయించిన తేదీల్లో డిఎస్సి సర్టిఫికేట్ల వెరిఫికేషన్కు హాజరు కావాల్సి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా డిఎస్సి సర్టిఫికేట్ల వెరిఫికేషన్కు హాజరు కాకపోయినా లేదా సర్టిఫికేట్ల వెరిఫికేషన్ సందర్భంలో ఏవైనా సర్టిఫికేట్లను మనకు అక్కడ చూపించకపోయినా వారిని డిస్క్వాలిఫై చేసి తరువాత మెరిట్ లిస్ట్లో ఉన్నటువంటి అభ్యర్థులను సర్టిఫికేట్ల వెరిఫికేషన్కు పిలవనున్నట్లు ఈ పత్రికా ప్రకటనలో స్పష్టంగా కృష్ణారెడ్డి గారు తెలియజేశారు. మరి మెరిట్ లిస్ట్ అనేటువంటిది ఈరోజే విడుదల కావాల్సి ఉంది. మరి దానికి సంబంధించినటువంటి స్పష్టమైన సమాచారం ఇవ్వాల్సి ఉంది.